బలిజ సామాజిక వర్గంలో టీడీపీపై భారీ స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో అసలు బలిజ సామాజిక వర్గం ఎలాంటి అడుగులు వేయబోతుంది? ఇప్పటికే నామినేటెడ్ పదవుల్లో కూడా అటు పూర్తి స్థాయిలో న్యాయం చేయని పరిస్థితులు ఉంటాయి. ఈ నేపథ్యంలో బలిజలంతా కూడా ఒక తాటిపై నడవాలన్న ప్రయత్నాలు జోరుగా సాగుతున్న పరిస్థితి ప్రధానంగా అటు రాయలసీమ వ్యాప్తాన్ని కల్పిస్తుంది. ఈ నేపథ్యంలో మనతో పాటు బలిజ సామాజిక వర్గ నేత టీడీపీ లీడర్ దుర్గాప్రసాద్ గారు. నమస్కారం. నమస్తే. అలా ఎందుకు ఇంత అనతి కాలంలోనే టీడీపీపై బలిజల్లో అంత వ్యతిరేకత రావడానికి ప్రధాన కారణాలు ఏంటి? ఇది బలిజల్లో వ్యతిరేకతని నేను చెప్పలేను, కానీ బలిజ నాయకుల్లో వ్యతిరేకత ఉంది. అంటే ఒకరంటే ఒకరు పడకపోవడం, ఇదంతా కారణం ఉంది. ఇప్పుడు మీరు తీసుకుంటే బలిజల్లో వ్యతిరేకత అనేది ఒక రాజంపేట నియోజకవర్గంలో కనపడుతూ ఉంది. ఈ మధ్యనే సుబ్రహ్మణ్యం గారు టీడీపీకి రాజీనామా చేయడం జరిగింది. సో ఆయనకి ఏదో నాకు ఇన్ఛార్జ్ ప్రకటించలేదనే ఉద్దేశంతో ఆయన పార్టీని వీడడం జరిగింది. కానీ ఉంటే బాగుండేది. సో దానివల్ల మొత్తం ఒక అనిశ్చితి ఏర్పడింది. సో అది త్వరలోనే కోలుకుంటుందని చెప్పి అనుకుంటున్నాను. అలా నేనేమంటానంటే బలిజలను బలి పశువులు చేస్తున్నారు అనేది ఒక వాదన బలిజ సామాజిక వర్గంలో ప్రధానంగా వినిపిస్తున్నటువంటి అంశం. ఏదైతే 2014లో మీకు టికెట్ ఇచ్చారు, ఆ తర్వాత మీకు బీఫారము ఇచ్చి తర్వాత బీజేపీకి కన్ఫర్మ్ చేయడం. అదేవిధంగా రాజంపేట నియోజకవర్గానికి వస్తే రాజంపేట నియోజకవర్గంలో బలిజలకు టికెట్ ఇవ్వాలి, 5 ఏళ్ల పాటు కష్టపడినటువంటి చెంగల్రాయుడును పక్కన పెట్టి పొరుగునున్నటువంటి సుగవాసి పాలకొండాయుడు పెద్ద కుమారుడు సుగవాసి సుబ్రహ్మణ్యం తీసుకొచ్చారు. సో అంటే ఒక రకంగా బలి చేయడానికి ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నది ఒక పెద్ద వాదన వినిపిస్తుంది. అంటే కొన్ని కారణాల వల్ల పార్టీకి అక్కడ బీజేపీకి ఎంపీ సీట్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో అప్పటికే సుబ్రహ్మణ్యం గారికి మాట చెప్పారు, మీకు ఏదో ఒక సీట్ ఇస్తామని. సో ఆ ఉద్దేశంలోనే సుబ్రహ్మణ్యం గారికి రాజంపేట ఇవ్వడం జరిగింది. సో రాజంపేట అంటే అది కార్యకర్తల కంచుకోట. సో అటువంటి చోట కొన్ని కారణాల వల్ల ఆయన ఓడిపోవడం జరిగింది. సో బట్ అయినప్పటికీ ఇప్పటికి కూడా కార్యకర్తలు అదే ఉత్సాహము అదే విధంగా ఉన్నారు. సో అది టీడీపీకి బలమే కానీ మైనస్ కాదని చెప్పి నా ఉద్దేశం. అంటే నేనేమంటానంటే సొంతం సుగవాసి పాలకొండాయుడు పెద్ద కుమారుడు సుబ్రహ్మణ్యం టికెట్ ఇచ్చే తరుణంలో కూడా బత్యాల చెంగల్రాయుడు ఒక మాట అన్నాడు, ఎంగిలి కూటి కోసం ఆశపడుతున్నారు అన్నటువంటి భావన ఆయన వ్యక్తం చేశారు. సో అది ఆయన స్వంత భావన అండి. ఇప్పుడు పార్టీ కొన్ని విధానాలు ఉంటాయి, కొన్ని నిర్ణయాలు ఉంటాయి. సో ఏ పార్టీకైనా గెలవాలనే ఉద్దేశం ఉంటుంది. సో వాళ్ళు సర్వే చేసుకుంటారు. సర్వే చేసుకున్న దాంట్లో ఇప్పుడున్న మనం నిలబడిన క్యాండిడేట్కి మనకి గెలిచే అవకాశాలు ఉన్నాయా లేదా అని చెప్పి కూడా వాళ్ళు సర్వే చేసుకుంటారు. మరి సర్వేలు ఏమన్నా ఫలితాలు తేడా రాబట్టి ఏమన్నా ఆయనకి సీట్ ఇవ్వలేదేమో. సో అయినప్పటికీ జరిగిపోయింది కాబట్టి మనం జరగాల్సిన దానిపైన ఆలోచిద్దాం. సో డెఫినెట్గా టీడీపీకి ఆ వైభవం అలాగే కొనసాగుతుంది. ఇంతకుముందు పాతకాలంలో ఏ రకంగా ఉందో ఆ రకంగా మరిన్ని సీట్లు కైవసం చేసుకుంటుందని చెప్పి ఆశిస్తున్నాను. ఇప్పటికే నామినేటెడ్ పదవుల్లో కూడా అటు బలిజ సామాజిక వర్గానికి పెద్దగా ప్రాధాన్యత ఎక్కడ కనిపించడం లేదు. ప్రధానంగా రాయలసీమలో ఎక్కడే కానీ బలిజలకు అంత ప్రాధాన్యత ఇచ్చినటువంటి పరిస్థితి నాకు తెలిసి ఎక్కడ కనపడ్డాం. ఇప్పుడు తీసుకుంటే నారాయణ గారు మున్సిపల్ శాఖ మంత్రి అండి. అలాగే తిరుపతిలో సుగుణమ్మ గారికి కార్పొరేషన్ ఇచ్చారు. అలాగే జనసేన తరఫున హరిప్రసాద్ గారికి కార్పొరేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే DCMS చైర్మన్ ప్రకాష్ గారు ఉన్నారు, ఆయన కూడా బలిజ సమాజానికి చెందిన వ్యక్తి. సో ఉన్నంతలో అంటే ఈసారి భారీ ఆశలతో చాలామంది రావడం జరిగింది. సో అట్లా తీసుకుంటే కడపలో రెడ్డి సామాజిక వర్గానికి కూడా ఎటువంటి కార్పొరేషన్ ఇవ్వలేదు. సో మనకి డెఫినెట్గా న్యాయం జరుగుతుంది, కాకపోతే రెండో దఫాలో జరుగుతుందని చెప్పి ఆశిస్తున్నాను. కడప జిల్లాలో ఏ సామాజిక వర్గానికి కూడా ఏ కార్పొరేషన్ ఇవ్వని పరిస్థితి ఉంది. ఒక రూపానంద రెడ్డి గారికి ఆడా చైర్మన్ ఇచ్చారు. తర్వాత ఖాదీ వచ్చి
ఆ, మన చిట్వేల దగ్గర నాయుడు గారికి ఇచ్చారండి. ఈ రెండు రావడం జరిగింది. సో అది అన్నమయ్య జిల్లాకి వెళ్ళిపోతుంది యాక్చువల్ రూపానంద రెడ్డిది, కాకపోతే ఉమ్మడి జిల్లా కింద ఉంది కాబట్టి అది కార్పొరేషన్ మనం కన్సిడర్ చేయాల్సి వస్తుంది. అన్న మీరు రాజంపేట పరిశీలకులుగా గతంలో ఉన్నారు కదా, అప్పట్లో ఇంత ఈ స్థాయిలో వ్యతిరేకత కనిపిస్తుంది. ఏది ఒక్కసారిగా సుగవాసి సుబ్రహ్మణ్యం టికెట్ ఇవ్వడాన్ని కొన్ని వర్గాలు వ్యతిరేకించాయి. ఆ తర్వాత వెన్నుపోటు పొడవటం, పార్టీకే ద్రోహం చేసినటువంటి పరిణామాల నేపథ్యంలో ఈ విషయాన్ని మీరు ఏమైనా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారా? అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళామండి. పార్టీ కూడా నిశ్చితంగా పరిశీలిస్తోంది. మీరు తీసుకుంటే కొన్ని సామాజిక వర్గాలు కావలసిగా చేయక సుబ్రహ్మణ్యం గారు ఓడిపోవడం జరిగింది. అలాగే కొందరు వైసీపీ నుంచి వచ్చిన నాయకులు కూడా సరిగ్గా పనిచేయలేదని సమాచారం ఉంది. సో రాబిన్హుడ్ టీం కూడా చక్కగా పనిచేసి విశ్లేషణ ఇవ్వడం జరిగింది. సో మా వైపు నుంచి ఏముందో వాస్తవాలన్నీ పైన పార్టీగా నివేదించడం జరిగింది. సో పార్టీ దానిపైన వాళ్ళ ఫ్యూచర్లో ఏం చేయాల్సింది వాళ్ళు ఆలోచించుకుంటారు. అంటే నేను మొన్న సుబ్రహ్మణ్యంతో మాట్లాడిన సందర్భంగా ఒక చిన్న మాట అన్నారు. స్వపక్ష నేతలే నన్ను ఓటమి వాళ్ళు చేశారు అనేది ఆయన భావన. అక్కడ కుల సమీకరణలో కొంచెం ఇబ్బందులు వచ్చినాయండి. ఒక 2-3 కులాల వాళ్ళు సరిగ్గా చేయక సుబ్రహ్మణ్యం గారు ఓడిపోవాల్సి వచ్చింది. అదైతే వాస్తవం. సో ఇప్పుడు అవన్నీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. సో వాళ్ళు కూడా దాన్ని పరిశీలిస్తున్నారు కాబట్టి ఫ్యూచర్లో ఎటువంటి పొరపాట్లు జరగకుండా పార్టీకి కూడా ఇది ఒక ఎగ్జాంపుల్ కింద అవుతుంది. సో పార్టీ కూడా డెఫినెట్గా దానిపైన చర్యలు తీసుకుంటారని చెప్పి అనుకుంటున్నాను. రాజంపేట విషయంలో ప్రతిసారి చాలా తక్కువ టైం పీరియడ్లో అభ్యర్థిని అనౌన్స్ చేయడం, ఇది కూడా ఓటమికి ఒక కారణంగా భావించవచ్చా? అలా ఏం లేదండి. ఇప్పుడు మనం తీసుకుంటే కడప కూడా అప్పటికప్పుడు ప్రకటించిందే. మనం కూడా ఇది తీసుకుంటే కేవలం 35 డేస్, మినిమం 35 డేస్. ఈమెను ఇన్ఛార్జిగా ప్రకటించారు ఆల్రెడీ. సో ఇన్ఛార్జిగా ప్రకటించారు కాబట్టి మాధవిరెడ్డి ఎమ్మెల్యే క్యాండిడేట్ అనేది అందరికీ స్పష్టంగా అర్థమైంది. కానీ అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి బత్తెలను తీసేసి ఆ బత్తెలాలు చెంగల్రాయులను పక్కన పెట్టేసి అంటే ప్రతిసారి పొరుగునున్నటువంటి నియోజకవర్గం నుంచి అరువు తెచ్చుకోవాల్సిన పరిస్థితులు కూడా అక్కడ ఆ ప్రాంత టీడీపీ కార్యకర్తలు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి కదా. అది కరెక్టే అండి. అక్కడ మీరు చెప్పినట్టుగా టీడీపీలో ఇప్పుడు రాజంపేటలో బల్య సంఘం నాయకులు కానివ్వండి, బల్యులు కానివ్వండి, దీనిపైన వాళ్ళందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో చెంగల్రాయలు గారికి లేదు, సుబ్రహ్మణ్యం గారికి లేదని చెప్పి వాదనలు జరుగుతూ ఉన్నాయి. అలాగే కొందరు మీటింగ్ పెట్టి ఈసారి దయచేసి బల్య సామాజిక వర్గానికే ఇన్ఛార్జ్ ఇవ్వాలని చెప్పడం కూడా జరుగుతోంది. కొందరు మండల నేతలు మాకు చెంగల్రాయలు గారి మళ్ళా కావాలని కూడా చెప్పడం జరుగుతుంది. సో ఏది ఏమైనా కూడా పార్టీ డెసిషన్ పైనే ఆధారపడి ఉంటుంది. సో అందుకే పార్టీ కూడా చాలా టైం తీసుకుంటుంది ఈ డెసిషన్ తీసుకునేదానికి. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే బల్య నాయకులకు ఇస్తేనే మనం న్యాయం చేసినట్లయితుంది ఆ ప్రాంతానికి అని చెప్పి నేను అనుకుంటున్నాను. కొంత తెరపైకి హరిప్రసాద్ పేరు కొత్తగా ఒక వాదన తెరపైకి తెచ్చారు. అంటే ఇప్పుడు ఆయన కూడా నాన్ లోకల్ అయిపోతారండి. అన్నగారు హరిప్రసాద్ గారు నాకు చాలా ముఖ్యం. అంటే ఇక్కడి నుంచి అక్కడ పోయి సుండుపల్లి ఇవన్నీ రౌండ్ కొట్టుకొని రావాలంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే నేను ఆ ప్రాంతాన్ని అంతగా గమనించాను, తిరిగాను నిలబడి చెప్తున్నాను. స్థానిక నాయకులు అయితేనే దానికి అలంకారప్రాయంగా ఉంటుంది ఇన్ఛార్జ్. అది కూడా బల్య నేతలకు ఇస్తేనే వారికి న్యాయం చేసినట్లయితుంది. ఇప్పుడు ఉన్న ఈ అసంతృప్తి అంతా ఆడికి తగ్గిపోతుంది. అంటే ఒక కొత్త వాదన వినిపిస్తుందన్న కొంతమందిలో అక్కడ ఉన్నటువంటి బలిజ సామాజిక వర్గ నేతలు. శ్రీరామచంద్రయ్య గారు అందరినీ కలుపుకొని పోతారు, ఆయనైతే బాగుంటుంది. అయితే ఆయన ఈ విషయంలో మాత్రం కొంత అంటే అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే ఇన్ఛార్జిగా ఉండడానికి కూడా ఆయన కొంత అక్కడక్కడ కొంతమంది నేతలతో కూడా అన్నట్లు మనకు ఉన్నటువంటి సమాచారం. ఈ నేపథ్యంలో అధిష్టానం ఏమైనా ఆయనకు బాధ్యతను అప్పగిస్తే ఒకవేళ ఆయనలో ఏదన్నా కొంత మార్పు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? అది కూడా మంచి ఆలోచనే. కానీ మరి అన్నగారికి వయసు రీత్యా మరి ఆయన తిరగగలుగుతారా లేదా అనేది మనకి అంత ఐడియా లేదు. ఎందుకంటే ఇన్ఛార్జ్ అనేది చాలా బాధ్యతతో కూడుకుంది.
సో ఆయనకి ఇస్తే మాత్రం ఆయన న్యాయం చేయగలుగుతారు. ఆయనకు ఆ కెపాసిటీ ఉంది. ప్లస్ నాయకులందరూ తెలుసు కాబట్టి ఆయన మంత్రిగా ఇక్కడ పనిచేశారు. అలాగే వివిధ హోదాల్లో ఆయన రాజకీయంగా ఉన్నారు. సో ఆయనైతే తప్పకుండా పదవికి న్యాయం చేయగలుగుతారు. అంటే అందరితో పరిచయాలు, అందరినీ కలుపుకోబోయే నేత ఇప్పుడు అవసరం కదా రాజంపేటలో. అవును. ఎందుకంటే అందరినీ కలుపుకోబోయే నేత చాలా అవసరం. ఇప్పుడు మీరైతే ఏదైతే పరిశీలకుడుగా పనిచేశారు, ఆ టైంలో అందరినీ కలుపుకుని ఒక తాటిపై నడిపించే ప్రయత్నాలు మీరు కూడా చేశారు. సో ఆ ప్రయత్నాలు సాధ్యం కావాలంటే ఒక రామచంద్రయ్యతోనే సాధ్యమని అనుకోవచ్చా? తప్పకుండా అనుకోవచ్చు. ఎందుకంటే రామచంద్ర గారు తెలియని వాళ్ళు లేరు. కడప జిల్లాలే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా నాయకుడు ఆయన. సో ఆయన గురించి కూడా అధిష్టానం ఆలోచిస్తే బాగానే ఉంటుంది. ఎందుకంటే మొత్తం నాయకులందరూ ఆయనకు పరిచయమే. సో కొంచెం ఓపికగా వినే మనిషి కాబట్టి ఆయన తప్పకుండా న్యాయం చేయగలుగుతారని అనుకుంటున్నాను. అన్న, ఇప్పుడున్నటువంటి వ్యతిరేకతను సద్దుమణించడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయబోతున్నారు టీడీపీ? అది అధిష్టానం చూసుకుంటుందండి. ఎందుకంటే ఇక్కడ మనకి లోకల్లో ఈ రాబిన్హుడ్ టీం కూడా సర్వే చేస్తున్నారు ఎవరైతే బాగుంటుందని చెప్పని. సో రాబిన్ టీం సర్వే తీసుకుంటారు, పార్టీ కూడా సెపరేట్గా సర్వే చేస్తారు. అలాగే మండల నాయకుల్ని కూడా వాళ్ళు సర్వే చేసుకొని వాళ్ళు ఒక నిర్ణయానికి వస్తారు. తప్పకుండా బల్జీలకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను. అంటే ఇప్పుడు ఇక్కడ రామచంద్రయ్య గారిని ఒకవేళ నియమిస్తే ఆయన కూడా నాన్ లోకల్ కింద అవుతారేమో కదా? అది వాస్తవమే, కానీ ఒక సీనియర్ నాయకుడు అవసరం ఉంది అక్కడ. సో ప్లస్ అందరికీ తెలిసిన వ్యక్తి కావాలి కదా. సో అటువంటి పరిస్థితుల్లో ఒక స్టేజ్కి తీసుకొచ్చేంత వరకు ఆయన అవసరం పార్టీకి పడవచ్చు అని చెప్పి అనుకుంటున్నాను నేను. మరి సార్ గాని ముందుకు వస్తే మంచి పరిణామం. తర్వాత అక్కడ ఆయన తర్వాత ఎవరో ఒక లీడర్ని అక్కడ ఎదిగి ఆయన పైకి తీసుకొచ్చేదానికి అవకాశం ఉంది. అన్న, మీరు పరిశీలకులుగా రాజంపేటకు పనిచేశారు కదా, అయితే మీరు గమనించినటువంటి అంశాలు ఏంటి అక్కడ? అంటే నేనేమంటానంటే టీడీపీలో ఉన్నవారే వైసీపీకి అనుకూలంగా పనిచేస్తారనేది ఒక ప్రచారం ఉంది. అంటే మీరు మీ పరిశీలనలో తేలినటువంటి అంశాలు ఏంటి? అదంతా ఏం లేదండి. వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా టీడీపీకి చేశారు. అదంతా ఏం లేదు. వైసీపీ కంటే ఎవరు సెపరేట్గా చేయలేదు. టైం తక్కువ అయిపోయింది, మనిషి కొత్త. సో అదొకటి ఉంది. అవతల పార్టీ వాళ్ళు డబ్బులు వెదజల్లారు. వాళ్ళు ఓటుకు 3,000 4,000 అని ఎట్లంటే అట్లా ఇవ్వడం జరిగింది. సో అక్కడ కొంచెం మనకి దెబ్బ పడడం జరిగింది. అంతే తప్ప ప్రలోభాలకు పోయి అక్కడ ఓట్లు వేశారు, కానీ స్వతహాగా వేయాలని అయితే అక్కడ ప్రజలైతే వేయలేదు. నా ఇప్పుడు రాయలసీమలో కడప కావచ్చు, కడప జిల్లా, అదేవిధంగా అనంతపురం, చిత్తూరు జిల్లా, కర్నూలు, ఈ ప్రాంతంలో ఎక్కడ బలిజలకు తగిన ప్రాధాన్యత లేదు కదా. ఎక్కడ ఉంది? అంటే మీరు అన్నట్టు ముగ్గురికో ఇచ్చారు. సీమలో కేవలం పవన్ కళ్యాణ్ ఉన్నాడు, పవన్ కళ్యాణ్కి ఒక్కరు ఉంటే చాలే అన్న భావన వ్యక్తం అవుతుంది అన్నటువంటి భావన ప్రధానంగా మీ బలిజలోనే వినిపిస్తుంది. అంటే పవన్ ఉంటే చాలు, బలిజలంతా గుండు మొత్తంగా ఓట్లేస్తారనే భావన ఉంది కదా. అట్లా కాదండి. ఇప్పుడు పోయిన ప్రభుత్వం పైన వ్యతిరేకత ఓట్లే ఎక్కువ పడ్డాయి. అలానే ఇప్పుడు అవతల ఓట్లు వేయలేదంట. వేశారు. సో అందరూ వేశారు. బలిలోనే కాదు, ప్రతి ఒక్క పార్టీ వేసింది. ప్రతి ఒక్క కులం, ప్రతి ఒక్క వర్గము, కులాలు అందరూ కలిపి చేశాయి. ఎందుకంటే ఎవరికి కూడా న్యాయం చేయలేని పరిస్థితి గత ప్రభుత్వానికి ఉన్నింది. ఇప్పుడు తీసుకుంటే మరి మీరు లేదు అంటున్నారు, కానీ నాకైతే కనపడుతున్నాయి. కార్పొరేషన్లు ఇచ్చింది కనపడుతున్నాయి. మూడే కదా, ఎక్కడ చెప్పండి మీరు? ఇప్పుడు ఒకటి సుగుణమ్మ గారికి, హరిప్రసాద్, నారాయణ గారికి మంత్రి పదవి ఇచ్చారు. ఎవరికి? పొంగూరు నారాయణ గారికి. అది నెల్లూరు జిల్లా. మనం ఉండేది 6 జిల్లాల్లోనే అండి. రాయలసీమ, నెల్లూరు, ఒంగోలులో మాత్రమే బలిజ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. రాయలసీమలో ఎందుకు అంత గుర్తింపు లేదు? ఇప్పుడు పొద్దుటూరు ఉంది, మైదుకూరు ఉంది, బద్వేలు ఉంది, కడపలో కీరోలు పోషించేది బలిజలే. ఇట్లా కీరోలు పోషించే ప్రాంతాల్లో ఉన్నటువంటి బలిజ నాయకులు ఒక రకమైనటువంటి అసంతృప్తి కనిపిస్తుంది కదా. ఇప్పటికే ఉన్నటువంటి సుఖవాస బాలసుబ్రహ్మణ్యం ఇన్ఛార్జి ప్రకటించకపోవడం వల్ల ఆయన కూడా పార్టీని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఆల్రెడీ పార్టీ జాయిన్ అయిపోయారు వైసీపీలో. ఒక్కొక్కరుగా వెళ్ళిపోతుంటే పార్టీ ఇంకా ఏం పట్టుంటుంది? అదేం లేదండి. ఒకరిద్దరు వస్తూ ఉంటారు, ఒకరిద్దరు వెళ్తూ ఉంటారు.
మీరు తీసుకుంటే ఇప్పుడు సూపర్ 6 పథకాలన్నీ పెట్టింది గవర్నమెంట్. మీరు తీసుకుంటే తల్లికి వందనం కానివ్వండి, తర్వాత గ్యాస్ సిలిండర్లు కానివ్వండి, రేపు ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు అని కానివ్వండి. నేను మళ్ళా చెప్తున్నాను, బలిజ నాయకుల్లో అస్పష్టత ఉంది కానీ ప్రజల్లో బలిజ సామాజిక వర్గంలో ఎక్కడా లేదు. ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చే అన్ని పథకాలు వాళ్ళకి సవ్యంగా వెళ్తున్నాయి, అన్నీ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. రేపు 15వ తారీఖు నుంచి కూడా ఉచిత బస్సు అని చెప్పి డిక్లేర్ చేయడం జరిగింది. అలాగే తీసుకుంటే మనకి మన మహానాడులో సార్ ఇక్కడ స్టీల్ ఫ్యాక్టరీ కూడా పెడతా అన్నాడు. సో మనం అభివృద్ధిని చూడాలి, అలాగే ప్రజా సంక్షేమం ఎలా ఉంది చూడాలి. కానీ ఒకే కులానికి ఏదో జరిగిందని చెప్పి మనం మరి భూతద్దంలో చూస్తే ప్రతి కులంలో ఏదో ఒకటి జరిగి ఉంటుంది. సో ఇది అన్యథగా భావించకుండా ఇది జరిగినా మన మంచిగా అని చెప్పి పోయే తత్వంలో రావాలి. సో రాని వాళ్ళకి ఇప్పుడు మీరు తీసుకుంటే మన కాపు కార్పొరేషన్లో లోన్లు ఇవ్వడం జరిగింది, ఎస్సీ కార్పొరేషన్ లోన్ ఇవ్వడం జరిగింది. సో ప్రభుత్వం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఎక్కడన్నా 1-2 చోట్ల చిన్న డిస్టర్బెన్స్ జరిగినప్పుడు దాన్ని భూతద్దంలో పెట్టి చూడడం కూడా మంచిది కదని నా అభిప్రాయం. అంటే మీరు ఒక మాట అన్నారు, కేవలం ఇప్పుడు సూపర్ 6లో 2 పథకాలు ఇప్పుడు అమలైంది. మీరు బాగా గమనించారు లేదు, ఒకటి పెన్షన్, 2 తల్లికి వందనం, గ్యాస్ సిలిండర్లు గ్యాస్ సిలిండర్ ఒకటే వేశారు. ఆ తర్వాత యాడేశారు వేసారే లేదు, గ్యాస్ సిలిండర్ ఒకటే అన్న వేసింది. మీరు కనుక్కోండి బాగా, గ్యాస్ సిలిండర్ ఒకటే వేశారు. తల్లికి వందనం ఎంతమందికి ఉంటే అంతమందికి అన్నారు. అందులో కూడా ఒక తల్లికి 90 మంది పిల్లలని చెప్పి అది కూడా కర్నూలు జిల్లాలో ఫ్రాడ్ జరిగింది. అంటే ఈ పెద్ద ఎత్తున సాంకేతిక కారణాల గురించి చెప్పి పెద్ద ఎత్తున ఒక స్కామ్ జరిగింది అనేది ఒక పెద్ద వాదన. దాన్ని పక్కన పెడదాం మనకి, ఎందుకంటే స్కామ్లు గీమ్లు అవన్నీ మనకు తెలియదు. ఏదైతే కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందో ఆ హామీ మేరకు కట్టుబడి ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి అమలు చేస్తానని చేసింది. దాన్ని మనం యాక్సెప్ట్ చేస్తున్నాం. బట్ ఇంకా అమలు చేయాల్సిన పథకాలు చాలా ఉన్నాయి. ఏడాది పూర్తయింది, మరో ఏడాది పూర్తయిన తర్వాత ఈ మిగతా పథకాలు అమలు చేస్తారా? ఇప్పుడు గత ప్రభుత్వం తీసుకుంటే పెన్షన్ 3,000 చేసేదానికి 5 సంవత్సరాలు తీసుకుంది. అటువంటిది మనం ప్రభుత్వం రాగానే సంక్షేమ పథకాలు అమలు చేసింది కదన్నా. ఇప్పుడు ఇక్కడ కూడా జరుగుతున్నాయండి. సంక్షేమ పథకాలు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి అనౌన్స్ చేసినటువంటి 6 నెలల కాలంలోనే ఆయన పూర్తి స్థాయిలో సంక్షేమ పథకాలు అమలు చేశారని వైసీపీ వాళ్ళు చెప్తారు. వాళ్ళు చెప్తున్నారు కానీ జరగలేదండి, అది వాస్తవం కాదు. మీరు తీసుకుంటే ఇప్పుడు గత ప్రభుత్వం చేసిన అప్పులు తీర్చేదానికి మనకి చాలా అవుతుంది. దాదాపు 48,000 కోట్లు ప్రతి సంవత్సరం వడ్డీలు కడుతున్నాం మనం గత ప్రభుత్వం చేసిన అప్పులు. సో అవన్నీ సరిదిద్దుకొని ఇప్పుడు పారిశ్రామికంగా కూడా చాలా తీసుకురావడం జరుగుతుంది. అలాగే ఉమ్మడి ప్రభుత్వంలో బీజేపీ కూడా మనకు సపోర్ట్గా వచ్చి చాలా పథకాలు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా రాజధాని లేని రాష్ట్రంగా గత 5 సంవత్సరాల పాలన చేయడం జరిగింది. సో ఇప్పుడు అటువంటి అమరావతి డెవలప్మెంట్ కూడా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ తీసుకుంటే అభివృద్ధి వైపు అయితే మనం పరిగెడుతున్నాం. సో డెఫినెట్గా మనం చెప్పిన అన్నీ ఒక్కొక్కటి అధిష్టానం కూడా గమనిస్తూ ఉంది. సో వాళ్ళు కూడా సమయానుకూలంగా డబ్బులు ఉన్నప్పుడు తప్పకుండా అన్ని పథకాలు తీసుకొస్తారు. అన్న చిన్న విషయం ఇక్కడ అడగదలుచుకుంటాను. బలిజ సామాజిక వర్గ నేతగా టీడీపీ నాయకునిగా పక్కన పెడతారు. ఇక్కడ ఒక బలిజ సామాజిక వర్గ నేతగా మిమ్మల్ని అడుగుతున్నాను, సూటిగా అడుగుతున్నాయి. బలిజల్లో ఉన్న ఐక్యత బలిజ సామాజిక వర్గ నేతల్లో ఎందుకు కొరవడింది? అది మీరే చెప్పేశారు, నాయకుడు అని చెప్పి మీరే చెప్తున్నారు. సో ఒక నాయకుడికి ఒక వర్గం ఉంటుంది. సో ఆ వర్గంలో ఎందుకు ఒక తాటిపై నడవలేకపోతారు? నాకంటూ ఏ బలిజ సంఘం లేదండి. నేను ఆ సామాజిక వర్గానికి చెందినవాడిని. సో ఇక్కడ కడపలో అయితే సామాజిక వర్గానికి ఒక జయప్రకాష్ గారికి ఇచ్చారు, డిసిఎంఎస్ చైర్మన్ ఇచ్చారు. దానికి అందరూ అటెండ్ అయ్యారండి. ఎవరికి అతని పైన వ్యతిరేకత నేను కాదంటలే, మిమ్మల్ని ఎవరిని తప్పు నేను పట్టడంలా. బట్ ఏంటంటే ఒకవేళ ఇన్ కేస్ దుర్గాప్రసాద్కు ఏదైనా ఒక హోదా కల్పించారంటే మిమ్మల్ని ఇమ్మీడియట్లీ వ్యతిరేకించేటువంటి నేతలు అక్కడ కనిపిస్తారు ఆటోమేటిక్గా. అబ్బా అతనికి ఇచ్చారా అవునా అంటే ఈ అసంతృప్తి అనేది మీలో ఉండటం వల్లే పార్టీలు కూడా మిమ్మల్ని ఏం చేస్తున్నాయంటే కరివేపాకులో వాడుకుంటున్నాయన్నటువంటి భావన వినిపిస్తారు. అలా ఏం లేదండి. ఇక్కడ మీరు తీసుకుంటే ఓట్ల శాతం ప్రకారం
బలిజ బలిజ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు ఎక్కువ ఉన్నాయి. సో ఎక్కువ ఓట్లు ఉన్న చోట్ల ఎక్కువ నాయకులు తయారవుతారు. సో ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలంటే ఒక టీడీపీకే కాదు, ఏ పార్టీకి కూడా అది జరిగే పని కాదు. సో పార్టీ కూడా గమనిస్తుంది ఎవరు వర్క్ చేశారు, ఏం వర్క్ చేశారు, ఎవరికి ఓట్లు ఉన్నాయి, ఇతని వల్ల మనం ఇతను ఒక పదవి ఇస్తే న్యాయం చేయగలుగుతాడు లేదా అని అన్నీ గమనించుకొని సర్వే చేసుకున్న తర్వాత ఇవ్వడం జరుగుతుంది. భవిష్యత్తులో బలిజ నాయకులంతా ఒక తాటిపై నడిచే ప్రయత్నాలు ఏమన్నా చేయబోతారా? అది వాళ్ళ మనసుని బట్టి, వాళ్ళ ఆలోచనని బట్టి ఉంటుంది అది. సో ఏదైనా అవసరం వచ్చినప్పుడు అందరూ ఒకటైతాం, దాంట్లో కాకుండా పోయే పరిస్థితి లేదు. రిమైనింగ్ టైంలోనే ఎవరికి వాళ్ళను పోతూ ఉంటారు. ఇంకా విభజించు పాలించిన ఇది విధానం జరుగుతుంది కదా ఇక్కడ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దుర్గాప్రసాద్ మన వైపు ఉంటే గిన వాడు ఉంటే ఏమి లేకుంటే ఏమన్నా భావన కొంత క్రియేటివిటీ జరుగుతుంది. ఎందుకంటే మిమ్మల్ని వాడుకుంటారు, ఆ తర్వాత ఇంకొక నాయకుడిని వాడుకుంటారు, ఆ తర్వాత ఇంకొక నాయకుడిని వాడుకుంటారు. ఇలా వాడుకోవడమే తప్ప అంటే మా మధ్య ఉన్నటువంటి అంటే బలిజ సామాజిక వర్గంలో ఉన్నటువంటి విభేదాలను క్యాష్ చేసుకుంటున్నారనే భావన కూడా వినిపిస్తుంది కదన్నా. అలా ఏం లేదండి. ఇప్పుడు కొందరు వైసీపీలో ఉన్నారు, కొందరు టీడీపీలో ఉన్నారు. మొన్న ఒక అకేషన్ వచ్చింది, అందరం కలిసాం, అందరం మాట్లాడుకున్నాం. సో ఇది ఓన్లీ పార్టీలు కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, కేవలం అది వాళ్ళ పార్టీ కోసం చేసినప్పుడు వస్తుంది. ఇప్పుడు మనం చేసేదంతా వచ్చి నేను టీడీపీలో ఉన్నాను, సో నాకు వైసీపీ బలిజ సంఘం నేతలు కూడా తెలుసు, అట్లా ఏం లేదు. సో మేమంతా కలిసే ఉన్నాం. కాకపోతే సమయానుకూలంగా మేము మళ్ళీ అందరం కలిసిపోవాలో వద్దా అనేది అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి వెళ్తా ఉంటాం. నేను అడిగేది ఏంటంటే వైసీపీని గురించి నేను మిమ్మల్ని అడగట్లే. నేను ఒకటే మిమ్మల్ని సూటిగా అడిగేది ఒకటే, మీకు పదవి వస్తే అవతల వర్గం జీర్ణించుకోలేదు అంటే మీ పార్టీలో ఉన్న వాళ్ళే. సో దీన్ని ఇతర సామాజిక వర్గాలు క్యాష్ చేసుకుంటున్నాయి, కరివేపాకులో మిమ్మల్ని వాడుకుంటున్నాయన్న వాదన మీ బలిజ సామాజిక వర్గంలో ఉన్నటువంటి వాళ్ళలోనే వ్యక్తం అవుతుంది. నాయకులేమో ఒకరికొకరు సరిపోదు, కానీ బలిజలంతా ఒక తాటిపై ఉన్నారు, నాయకుల మధ్య వర్గం లేదు. నాకు తెలిసి లేదండి, అట్లేం లేదు. ఇప్పుడు నాకు 2014లో పోటీ చేశాను, తర్వాత 2019లో రాష్ట్ర కార్యదర్శి పోస్ట్ ఇచ్చారు. అప్పుడు అమీర్ బాబు కోసం, ఆదినారాయణ రెడ్డి గారి కోసం పనిచేశాను. మొన్న 2024లో కూడా భూపేష్ గారి కోసం, మాధవిరెడ్డి గారి కోసం అక్కడ వర్క్ చేశాను. నేను అక్కడ పరిశీలకులుగా ఉండి రాజంపేట వెళ్ళి మళ్ళీ సాయంత్రం వచ్చి ఇక్కడ ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారితో పాటు ప్రచారం చేయడం కూడా జరిగింది. సో వాళ్ళు నాకు తగిన విలువ ఇస్తున్నారు. సో ఎక్కడ కూడా కరివేపాకులాగా వాడుకున్నారనేది ఎవరో క్రియేట్ చేసిందని అనిపిస్తాను నాకు. అంటే మీ నాయకులు అంతా కూడా సఖ్యతగా ఉన్నారా? బలిజ సామాజిక వర్గం అందరూ కూడా ప్రస్తుతానికైతే అందరూ ఒకటేగా ఉన్నారండి. మీ పార్టీలో ఉన్న వాళ్ళ గురించి అడుగుతున్నాయి. మీరు అన్నట్టుగా ఏదైనా పదవులు వస్తే ఏమైనా విభేదాలు వస్తేమో తెలియదు, కానీ ప్రస్తుతానికైతే అందరం కలిసే ఉన్నాం. అదే నేనేది, పదవి వస్తే జీర్ణించుకోలేనటువంటి మనస్తత్వం ఉంది కాబట్టి మీకు పదవులు రావటం లేదనేది ఒక వాదన. మీ బలిజ సామాజిక వర్గానికి పదవులు రాకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే దుర్గాప్రసాద్కి ఇస్తే ఇంకొక వర్గానికి కోపం, ఇంకొక వర్గానికి ఇస్తే ఇంకొక వర్గానికి కోపం. కాబట్టి మిమ్మల్ని ఎంతసేపు ఉన్నా పల్లకి మోసే బోయల్లానే చూస్తున్నారనేది వాదన. అది ఎవరో క్రియేట్ చేసింది తప్ప ఏముంటుందా? మీరు చెప్పండి పోనీ, మీరు చెప్పండి పోనీ. మన కడప పక్కన పెడదాం, మిగతా ప్రాంతాల్లో అయినా చెప్పండి. మిగతా చెప్పాను కదా, సుగుణమ్మ గారు ఎప్పటి నుంచో కష్టపడ్డారు. చైర్మన్లో ఇచ్చిన విషయం చెప్పడం, ఐక్యత నాయకుల్లో, మీ నాయకుల్లో ఐక్యత. బలిజలంతా ఒక తాటిపై ఉన్నారు, కానీ నాయకుల్లో లేదు ఐక్యత. అదే చెప్తున్నాను కదా, నాయకుల్లో ఐక్యత లేదు, బలిజల్లో ఐక్యత ఉంది. అదే ఎందుకు అంటాడు, అందరూ కలిసిపోవడానికి ఎందుకు ప్రయత్నం జరగడం లేదు? నాయకుడు అట్లుంటాడు, మరి ఆయన థాట్స్ అట్లుంటాయి, ఆయన భావాలు అట్లున్నాయి, మనం ఏం చేయగలుగుతాం అన్న. భవిష్యత్తులో రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పుడున్నటువంటి వ్యతిరేకత ప్రభావం భారీగా పనిచేస్తుంది అనేది ఒక సమాచారం. సో ఈ నేపథ్యంలో బలిజలను కట్టడి చేసేది అంటే బలిజ సామాజిక వర్గంలో ఉన్నటువంటి అసంతృప్తిని నివారించే దిశగా ఏమన్నా పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే అవకాశాలు ఉందండి. అది మనం మీటింగ్ పెట్టినప్పుడు ఒకసారి
ఎమ్మెల్యే గారితో పాటు పోయి కలిసి ఇక్కడ పరిస్థితులు చెప్తే మంచిది, అది కూడా ఒక మంచి సూచన చేశారు మీరు. అసంతృప్తి అనేది అయితే నేను చెప్పలేను, ఎందుకంటే ఎక్కడో ఒకరిద్దరు అసంతృప్తి ఉంటుంది కానీ కింద బలిజల్లో అయితే అసంతృప్తి లేదు, వాళ్ళంతా హ్యాపీగా ఉన్నారు. సో ఒకరిద్దరి కోసం మనం ఎక్కువసేపు ఆలోచించినా కూడా మంచిది కాదని నా అభిప్రాయం. ఇక కార్యకర్తల విషయానికి వస్తే కార్యకర్తలపైనే దాడులు జరుగుతున్నాయి, కార్యకర్తలపైనే పనులు జరగడం లేదనేది ఒక వాదన. కార్యకర్తలు, సామాన్య కార్యకర్తలు కూడా నిరుత్సాహంగా ఉన్నారు కదా మీ పార్టీలో. అట్లేం లేదండి. ఇప్పుడు ఎందుకు లేదన్నా? లేదు. ఇప్పుడు కార్యకర్తలు ఈ మధ్య భారీ కాలంలోనే స్థాయిలో వ్యతిరేకత ఉంది. ఈ మధ్యలోనే డివిజన్ ఇన్ఛార్జీలంతా వేయడమైంది. ఇక్కడ పరిశీలకులుగా వచ్చారు నెల్లూరు నుంచి. సో వాళ్ళందరూ ఇక్కడ రావడము, అందరినీ కూర్చోబెట్టి ఒకే వేదిక పైన దగ్గరుండి మనం ఈ డివిజన్ ఇన్ఛార్జ్ కూడా ఎన్నుకోవడం జరిగింది. సో అందరూ దాదాపు 500 మంది అటెండ్ అయ్యారు దానికి. సో ఎక్కడైతే ప్రస్తుతానికి ఆ వ్యతిరేకత తెలియదు, కార్యకర్తలు కూడా సంతోషంగానే ఉన్నారు. అంటే బలిజ సామాజిక వర్గంలో ఎవరు బయటికి పోయే వాళ్ళు లేరిక నాకు తెలిసి లేరండి, లేరు. లేరు. మళ్ళీ అవుతున్న ఆలోచించుకుంది. బలిజ సామాజిక వర్గంలో వ్యతిరేకత వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఒక్కొక్కరుగా చేజారిపోయే పరిస్థితి ఉంది అనేది ఒక వాదన బలంగా వినిపిస్తుంది. సో దీనిపైన మీరు ఎలాంటి ఫోకస్ పెట్టబోతున్నారు? ఏదైనా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? తప్పకుండా అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామండి, ఎందుకంటే అక్కడ మీరు చెప్పినంత అయితే నాకు కనపడలేదు. ఇప్పుడు ఆల్రెడీ సుబ్రహ్మణ్యం ఉన్నట్టుండి చేజారిపోయినాడు కదా. అది స్వయంకృతాపరాధం, ఎందుకంటే నేను అక్కడ పనిచేసాను కాబట్టి చెప్తాను. నేను ఆయన ఛాన్సాలు చెప్పాను, మీరు రండినా వెళ్దాము, మంత్రి గారి ద్వారా వెళ్ళి ముఖ్యమంత్రితో మాట్లాడదాం, మీకు న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. కానీ మరి కొన్ని పరిస్థితుల వల్ల ఆయన నేను ఆగిపోతున్నానని చెప్పడం కూడా జరిగింది. ఆయన పరిస్థితి ఏందనేది చెప్పలేదు, నా పర్సనల్ కారణాల వల్ల నేను ఆగిపోతున్నానని మాత్రం చెప్పడం జరిగింది. అంటే పక్కలో బల్లెం పెట్టారు కదా, ఎప్పుడైతే సుభాష సుబ్రహ్మణ్యం ఇన్ఛార్జి ఓడిపోయిన వ్యక్తి ఎక్కడైనా సాధారణంగా ఇన్ఛార్జిగా ఉంటారు, అలాంటి వ్యక్తిని తీసేసి రాజు అనే వ్యక్తిని తెచ్చారు కదా. అంటే పొమ్మను లేక పొగబెట్టినట్టే కదా మీ బలిజ లేదు లేదు లేదండి. ఇప్పుడు రాజుగారు పోయి సహాయ నిధి అడిగితే ఇవ్వరండి. సుబ్రహ్మణ్యం గారు కొన్ని లక్షల రూపాయలు ప్రభుత్వ సీఎం సహాయ నిధి నుంచి తెప్పించి ఇచ్చారు. ఆయన లెటర్ హెడ్ పైన కూడా ఇన్ఛార్జ్ అనే ఉంది. ఆయన ఇన్ఛార్జ్ కాబట్టి సీఎం సహాయ నిధి నుంచి కూడా డబ్బులు రావడం జరిగింది. సో ఎక్కడో ఆయనకు చిన్న గిల్టీ ఫీలింగ్ వల్ల ఆయన ఆగిపోయారు అనుకుంటున్నాను. అంటే మంత్రి గారిని విమర్శిస్తే ఇన్ఛార్జి నుంచి పక్కన పెడతారా? అదే చెప్తున్నా నేను, ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి డబ్బులు కేవలం సుబ్రహ్మణ్యం గారు పంపించిన లెటర్లపైనే వచ్చింది తప్ప రాజుగారు కానీ మంత్రి గారు కానీ పంపించిన దానిపైన రాలా. అంటే నేనేమంటానంటే మంత్రి గారిని 2 సార్లు విమర్శించారు, అందువల్లే ఆయన్ను పక్కన పెట్టారు అంటే ఒక రకంగా వ్యవహారాలన్నీ కూడా లోకేషే ఆధ్వర్యంలో జరుగుతున్నాయి కాబట్టి లోకేష్ జగన్మోహన్ రాజుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడు, సుభాష సుబ్రహ్మణ్యంకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు, అంటే బలిజ సామాజిక వర్గానికి ఇవ్వడం లేదు, ఇతర సామాజిక వర్గాలకు ఇస్తానన్న సంకేతం ఇచ్చినట్లే కదన్నా. కాదండి, ఇది మంత్రి గారిని విమర్శించిన సంగతి నాకు తెలియదు, మరి అది నా నోటీస్కి లేదు. మీరు చెప్తున్నారు కానీ నా నోటీస్కి అయితే మంత్రి గారిని విమర్శించిన సంగతి నాకు తెలియదు. నేనేమంటానంటే ఇప్పుడు సుబ్రహ్మణ్యం ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు ఇంకొకరిని తెచ్చిపెట్టడం అనేది తప్పు కదండి. అంటే లోకేషే ఈ వ్యవహారాల నుంచి నేరుగా లోకేషే చూస్తున్నాడు, లోకేషే ఒక రకంగా బలిజ సామాజిక వర్గాన్ని పక్కన పెట్టే ప్రయత్నాలు చేస్తున్నాడన్న భావన సంకేతం వినిపిస్తుంది రాయలపేటలో ప్రధానంగా. అంత రూమర్స్. ఇప్పుడు ఆయన పార్లమెంట్ అధ్యక్షుడు, జగన్మోహన్ రాజు అనే వ్యక్తి పార్లమెంట్ అధ్యక్షుడు. సో ఆయన మొత్తం ఆ పార్లమెంట్ పరిధిలో ఎక్కడన్నా తిరగచ్చు, చేయొచ్చు. సో ఆయన తెచ్చిపెట్టారని కాదు, ఇప్పుడు సుబ్రహ్మణ్యం గారు యాక్టివ్ లేకపోయేదానికి అక్కడ కార్యకర్తలకు పని జరగాలంటే వాళ్ళకి ఇంకా ఒక ఆఫీస్ అంటూ చూస్తే రాజుగారు ఉంది కాబట్టి రాజుగారి దగ్గర పోవడం జరిగింది. ఆయన పోయిన వాళ్ళు కూడా న్యాయం చేస్తూ వచ్చారు. అది కంటిన్యూ అయింది తప్ప లోకేష్ గారు చెప్పారనో చంద్రబాబు గారు చెప్పారనో ఇదంతా కేవలం రూమర్స్ మాత్రమే. అంటే ఒక చిన్న విషయం అడుగుతున్నాను, ఇక్కడ రాజంపేట నియోజకవర్గ పరిధిలో సిద్ధవటం
మీకు కూడా బాగుంటుంది, మీకు కూడా బాగా తెలిసే ఉంటుంది. ఆ సిద్ధోట మండలం అక్కడ మొంటిమిట్ట కావచ్చు, నందలూరు కావచ్చు, వీళ్ళంతా సుబ్రహ్మణ్యం దగ్గరికి పోతే రాజుగారి దగ్గరికి పోలేదని ఒక గుర్రు. అంటే ముగ్గురు ఉన్నారు అక్కడ. మేడా విజయశేఖర్ రెడ్డి ఒక అతను, ఆయన రాయపేట ఇన్ఛార్జి నేనే అంటాడు, ఈయన నేనే అంటాడు, ఈయన నేనే అంటాడు. కార్యకర్తల్లో కూడా ఒక రకమైన అయోమయమైన పరిస్థితి. సుబ్రహ్మణ్యం దగ్గరికి పోతే రాజు పలకడేమో, రాజు దగ్గరికి పోతే సుబ్రహ్మణ్యం పలకడేమో, తర్వాత వీళ్ళిద్దరి దగ్గరికి పోతే మేడ విజయశేఖర్ రెడ్డి పలకడేమో భావన స్పష్టంగా కనిపిస్తుంది. పలకడేమో అని మీరే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నేను అనుమానం లేదన్నా, వాస్తవంగా ఉన్న వాస్తవ పరిస్థితులు చెప్తున్నాను. అట్లేం లేదండి. ఇప్పుడు సుబ్రహ్మణ్యం గారు కొన్ని పర్సనల్ కారణాలు తాగిపోయిన తర్వాత రాజుగారే అక్కడ ఉండి ముందు ఉండి నడిపిస్తూ ఉన్నారు. ఆయన దగ్గర ఉండి అందరి పనులు చేయడం కూడా జరుగుతోంది. సో దానిపైన ఆయన అట్లే కంటిన్యూ అయ్యారు తప్ప ఆయన ఎక్కడ కూడా ఇన్ఛార్జిని ప్రకటించుకోలేదు. రాజుగారు ఎక్కడ నేను ఇన్ఛార్జిని ప్రకటించుకోలేదు. ఎందుకంటే మేమందరం పార్టీ విధి విధానాలపైన వెళ్తూ ఉంటాం. అన్నా క్యాంటీన్లో కూడా గొడవ జరిగింది కదా, అతను ఇద్దరు లాక్కున్నారు కదా. అదే ఒక చిన్న మిస్టేక్ కూడా జరిగింది. అక్కడి నుంచి వాళ్ళకి ఏదో తర్వాత మొన్న ఇన్ఛార్జి మంత్రి వచ్చి సమావేశం పెట్టినప్పుడు అప్పుడు మీరు పరిశీలకులుగా ఉన్నారు. అప్పుడు కూడా సుబ్రహ్మణ్యం వర్గాన్ని లోపలికి కూడా రానిలేదు. ఇవన్నీ అవమానాలే కదా, ఘోరమైన అవమానాలు కాదంటారా? కాదండి. మంత్రి గారు వచ్చినప్పుడు చాలా క్లియర్గా ఓ లిస్ట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో మండల ప్రెసిడెంట్లు, క్లస్టర్లు వాళ్ళు ఉన్నారు. వాళ్ళని మాత్రం పిలవాలని చెప్పడం జరిగింది. కానీ మంత్రి గారు వస్తున్నారని చెప్పి ఉత్సాహంగా కార్యకర్తలు కూడా రావడం జరిగింది. సో ఎవరితో అయితే సమావేశం జరిగిందో ఆ లిస్టు మనం అధికారులకి పోలీస్ అధికారులకి ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఆ లిస్టు ప్రకారం పంపించడం జరిగింది. అంతే తప్ప అది ఏదో ఒక రాంగ్ న్యూస్ ఇది. సో చివరిగా ఒక మాట అడిగి క్లోజ్ చేశాను. భవిష్యత్తులో దుర్గాప్రసాద్ పాత్ర ఎలా ఉండబోతుంది? ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి టీడీపీలోనే కొనసాగుతాను కూడా. ఎందుకంటే పార్టీలు మారుకుంటూ పోవడం అనేది నాకు ఇంట్రెస్ట్ లేదు. రెండవది ఏంటంటే సమాజ న్యాయం చేయలేని పార్టీ ఒక తెలుగుదేశం పార్టీని. సో తెలుగుదేశం పార్టీలో ఉంటూ కొనసాగుతూ నేను అలాగే ముందుకెళ్తాను. అలాగే ఎవరన్నా వచ్చినా కూడా కలుపుకొని పోయి నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో మళ్ళా టీడీపీ కడపలో గెలిచే విధంగా నేను ప్రయత్నాలు చేస్తాను. థ్యాంక్ యూ కిషోర్ గారు. సో మొత్తం మీద బలిజల సామాజిక వర్గాల్లో ఎక్కడ వ్యతిరేకత కనిపించడం లేదు. ఇది కేవలం నేతల్లో అక్కడక్కడ కనిపిస్తున్న పరిస్థితి వాస్తవమే. అయితే వాటిని రూపుమాపే దిశగా అడుగులు వేస్తాం. ఎందుకంటే ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలను హామీలు ఇచ్చిందో ఆ హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న నేపథ్యంలో కూడా టీడీపీలో ఎక్కడ వ్యతిరేకత కనిపించడం లేదు. అయితే బలిజ సామాజిక వర్గ నేతల్లో వ్యతిరేకత ఉన్న మాట వాస్తవం. వాటిని కూడా త్వరలో చక్కదిద్దే పనిలో పడ్డాం. అందులో భాగంగానే ఇప్పటికే అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఎవరైతే బలిజ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతల మధ్య ఐక్యత కుదిర్చే దిశగా అడుగులు వేసి టీడీపీని మరింత బలోపేతం దిశగా అడుగులు వేస్తూ ఉన్నటువంటి విషయాన్ని మనతో పాటు ఉన్నటువంటి బలిజ సామాజిక వర్గ నేత, అదేవిధంగా టీడీపీ నేత దుర్గాప్రసాద్ చెప్తున్నారు. కెమెరా సారితో కిషోర్, RTV కడప. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.